ఫౌండేషన్ తో ప్రజలకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ఆరోపించారు టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి. గత ఏడాది వైఎస్ఆర్ ఫౌండేషన్ కు 4 కోట్ల రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయని, అవి ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ కంపెనీల నుంచి సిఎస్ఆర్ ఫండ్స్ ను పేదల కోసం ఖర్చు పెట్టకుండా వైఎస్ఆర్ ఫౌండేషన్ కు తరలించారని ఆరోపించారు ఆనం వెంకటరమణారెడ్డి. ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ కి 4 కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం. 4,05,95,000 రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చినాయి. ఏం చేశారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినాయి. క్లాసిక్ రియాలిటీ, క్లాసిక్ రియాలిటీ, సాండూర్ పవర్, సరస్వతి పవర్, ఇటువంటి 4-5 వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్ కి డబ్బులు వచ్చినాయి. ఈ రోజు మేము చెప్తున్నాం ఒకటే మాట, సిఎస్ఆర్ ఫండ్స్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ ఒక 1 or 2% వాళ్ళకు వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి, ఎన్వైరన్మెంట్ కి కానీ, రీసెర్చ్ కి కానీ ఖర్చు పెట్టాలి. అది కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం. దాన్ని సిఎస్ఆర్ అంటాం. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఏడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో, ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి, మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ 4 కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం. మీరిచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు. 2 కోట్లో 2.5 కోటి ఒక బిల్డింగ్. ఏం బిల్డింగ్ కూడా మాకు తెలియదు. సో మేము చెప్పేది ఒకటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేతను అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఒక తెలంగాణలో రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరకు వచ్చింది. ఏం చేసావు షర్మిల, జగన్ అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా? సిగ్గుందా మీ ఇద్దరికి అని అడుగుతున్నా. సిగ్గుందా అని అడుగుతున్నా. రాజశేఖర్ రెడ్డి అభిమానిగా మీకెంత చేశాడు రాజశేఖర్ రెడ్డి అని అడుగుతున్నా. మీరు వచ్చే 1,000 కోట్లలో ఒక 10 కోట్లు, 50 కోట్లు రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టి ఏమన్నా హాస్పిటల్లో మాకు బల్ల పులివెందుల్లో కట్టచ్చు.